వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. తమిళ రాష్ట్రం కత్రిపల్లికి చెందిన సూర్యనారాయణ ఈ మధ్య కాలంలో తాను తెలుగులో రచించిన పుస్తకాలకు కేరళ గవర్నమెంట్ డాక్టరేట్ పట్టాలను ఇచ్చింది. సూర్యవాస్తు, సూర్యయోగ సారావళి అనే 2 పుస్తకాలను తెలుగులో రచించడంపై ఆ గ్రామస్తులు ఎంతో సంతోషాన్ని వెలుగుస్తున్నారు. లాంగ్వేజ్ తెలుగు, అందువల్ల దానిపైన మాకు అభిలాష. అందువల్ల మేము తెలుగు చదివినాము ప్లస్ తమిళ్లో వచ్చేసి నేను డిగ్రీ చేసిండాను. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం చేస్తున్నాను. నేను సేల్స్ మ్యాన్గా ఉంటుంది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పిఎస్సిబి బ్యాంకులో వచ్చేసి నేను అసిస్టెంట్ సెక్రటరీగా ఒక 1 year పనిచేస్తున్నాను. అప్పుడు వచ్చేసి దాంట్లో డిగ్రీ చేయాలని చెప్పేసి మాకు ఒక రూల్ వేసిరి. అందువల్ల మేము మర్పూరు కాలేజీలో వచ్చేసి నేను 14 సబ్జెక్టులు వచ్చి తమిళ్లో వచ్చేసి నేను పాస్ చేస్తున్నాను. దానికి ముందర వచ్చేసి నేను తెలుగు చదివి ఉండేవాళ్ళు. నాకు తెలుగు పైన ఒక తని అభిలాష కూడా కలదు. అది కాకుండా మా నాయన, మా తాతగారు వాళ్ళు వచ్చేసి పురాణ పండితులు. మా నాయన పురాణ పండితులు. తెలుగు రామాయణం, భారతం, భాగవతం మాకు చాలా అభ్యాసం. నేను ప్రవచనం చేస్తాను తెలుగులో. ఇక్కడ ఎక్కడైనా చదువుని భారతం చదువుని, నల్ల చరిత్ర పారాయణం పెట్టినాయి, తర్వాత రుక్మిణి కళ్యాణం పారాయణం పెట్టినాయి. ఇట్లా పారాయణాలు జరుగుతూ ఉంటుంది ఈ ఏరియాలో. దానికి వచ్చి ప్రవచనం చేసేదానికి మేము పోతూ ఉంటాం. గ్రామర్తో మళ్ళీ ఉపన్యాసంతో మేము బాగా ఉపన్యసిస్తాం. అందువల్ల వాళ్ళు వచ్చేసి మాతో వచ్చి సంప్రదిస్తూ ఉంటారు. సంప్రదించినప్పుడు నాకు జ్యోతిష రత్న, జ్యోతిష భారతి ఇటువంటి ఇదంతా వచ్చిన దాన్ని చూసి వాళ్ళు మనకు కూడా వచ్చిండే వాళ్ళు తను మీకు డాక్టర్ పట్టం ఇస్తాము అని చెప్పి అడిగిరి. మాకు కూడా ఒక అభిలాషపడి వాళ్ళని అడిగిన దానికి వాళ్ళు మొన్న 24వ తేదీ కేరళలో త్రిచూర్ అనే పట్టణంలో మేము ఏర్పాటు చేసిండాము. మీరు రావచ్చును, మీకు అన్ని ఏర్పాట్లు చేసిండాము అని చెప్పి అప్పుడు మేము పోయేదాన్ని డాక్టర్ పట్టం తీసుకొని వస్తాం. అస్ట్రాలజీలో దానికి లింక్ అవుతుంది. దానిపైన నాకు అభిలాష జాస్తి. నాకు 40 సంవత్సరాల నుంచిను జ్యోతిష్యం మీద అనుభవం. దాంట్లో చూసి దాంట్లో మా గురువులు బసవరాజు గారు మీరు ఒక బుక్ రాస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ప్రోత్సాహం చేసిరి. అందువల్ల ఒక 56 బుక్కులు నేను దాన్ని పరిశోధన చేసి చిన్న బుక్గా దాన్ని తయారు చేసి దాన్ని సూర్యవాస్తు, అది న్యూమరాలజీ. నాకు వచ్చేసి జ్యోతిషం ప్లస్ వాస్తు, దానిపైన వచ్చేసి న్యూమరాలజీ నాకు చాలా అనుభవం. సూర్యవాస్తు, సూర్య యోగ సారావళి అనేటువంటి బుక్కుల్ని రచిస్తున్నాయి. దాన్నే మా గురువు గారు వచ్చేసి దివ్యజ్యోతి ఆస్ట్రాలజికల్ సెంటర్ వాళ్ళ దగ్గర పోయి ఆ బుక్కుల్ని ఇచ్చి వాళ్ళు కూడా దాన్ని వెరిఫికేషన్ చేసి దానికి వాళ్ళు అనుమతి పొంది ఆ బుక్ని మేము రిలీజ్ చేస్తాం. డాక్టరేట్ తీసుకున్న దానివల్ల నాకు దీనిపైన వచ్చేసి ఇంక పెద్ద అవార్డు ఏమీ లేదు. నాకు ఆ పరమాత్ముడు ఇచ్చిండేటువంటి ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పి నేను తెలుసుకుంటాను. 6వ తేదీన కేరళలో తిరుచూర్ అనే జ్యోతిష మహానాడు నడిచింది. ఆ జ్యోతిష మహానాడుకు మా గురువులు బేశ్వరాన్ని ఆహ్వానించినారు. అక్కడికి గురువులు గారు పోయి జ్యోతిష మహానాడులో అక్కడ వాళ్ళ దగ్గర అభినందనలు పొంది సన్మానాలంతా చేసి అక్కడ డాక్టర్ పట్టం అనేది ఇచ్చినారు. కాబట్టి కేరళ, కర్ణాటక, తమిళనాడు కలిసింది కాబట్టి అది అందరికీను సన్మానం కావాల్సినటువంటి యొక్క జ్యోతిష్యం అనేటువంటిది 64 విద్యల్లో ముఖ్యమైనటువంటిది ఈ యొక్క జ్యోతిష్యం. కాబట్టి ఆ విద్యలో వచ్చి వాళ్ళ యొక్క పేరు ప్రసిద్ధులకి ఎక్కింది. కాబట్టి దానికి తెగమైనటువంటి బేశ్వర మా గురువు గారికి పట్టుమిచ్చినారు. ఇక్కడ మేము దాన్ని కొండడుకొని మా గురువుకు సన్మానం చేసినాం. కత్తిపల్లి గ్రామంలో మా అన్నగారు గారి కుమారులైన బి సూర్యనారాయణ గారికి డాక్టర్ పట్టము నొసంగిన దానికి వల్ల మాకు చాలా సంతోషం అనేది. మంచి జ్యోతిషుడయ్యి మంచి పట్టం తీసిన దానికి మా గ్రామానికి మంచి పేరు మరియు మా కుటుంబాలకు మాకు మంచి వన్నె తెచ్చిన దాని వల్ల నేను చాలా సంతోషపడి వాళ్ళకి చిరంజీవిగా మంచి ఆశీర్వాదం ఇచ్చి వంశ పారంపర్యంగా విద్యాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. నాచుకుప్పం పంచాయతీ కత్తిరిపల్లి గ్రామంలో డాక్టర్ బి సూర్యనారాయణ సార్ గారికి డాక్టరేట్ రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా సారు జ్యోతిష భారతి, జ్యోతిష రత్న, ఆయన సుమారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక బార్డర్లో ఆయన అయితే జ్యోతిషం ప్రాక్టీస్ చేసుకుంటూ కానీ అదేవిధంగా సుమారు 40-50 వేల ఇండ్ల పైగా ఆయన వాస్తు వేయడం జరిగింది.
కుప్పం నియోజకవర్గంలో కూడా ఆయన గుడిపల్లి మండలం శాంతిపురం రామకుప్పంలో కూడా ఆయన సుమారు ప్లాన్లు వేస్తూ ఉంటారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రము, కర్ణాటకలో 3 రాష్ట్రాలు. ఇంకొక విషయం ఏమంటే ఆయన 3 భాషలు కన్నడ, తెలుగు, తమిళ్ మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగా చేస్తారు. కాబట్టి ఆయనకి మేము డాక్టరేట్ వచ్చినందుకు, అది తెలుగులో సూర్యవాస్తు, సూర్యయోగ సారావళి జ్యోతిష్యంలో ఆయన గ్రంథాలు రచించడము, అది తెలుగులో స్పష్టంగా రాసినాడు. కాబట్టి ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ